ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిపోయింది. జిల్లాలోని సామర్లకోట మండలం, వేట్లపాలెం, మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో పరిసర ప్రాంతాలు కంపించిపోయాయి. పేలుడు శబ్దం దూర గ్రామాల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. వెంటనే కర్మాగారం అంతటా మంటలు వ్యాపించి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాద సమయంలో కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. పలువురు తీవ్రంగా గాయపడగా వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు కారణంగా కర్మాగారం భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సూచించింది. ప్రాథమికంగా బాణాసంచా తయారీలో ఉపయోగించే రసాయన పదార్థాల వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఒక నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మళ్లీ గుర్తుచేసింది. బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం మౌనంగా మారింది. పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశముంది.